సార్ వచ్చారు 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 మేడం కష్టానికి. హలో, అందరూ సెమినార్ హాల్లోకి రావాల్సిందిగా కోరుతూ ఒక 5 నిమిషాల్లో ప్రోగ్రాం ముగుస్తుంది. మన అందరికి కూడా పృచ్ఛకులకి సన్మాన కార్యక్రమం ఉంటుంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురువులు రియాజ్ గారి చేతుల మీదుగా 100 మందికి ఇవాళ సన్మానం జరగబోతుంది. సన్మానంతో పాటు జ్ఞాపిక మరియు ప్రశంసాపత్రము, మీకు కావలసినటువంటి ఒక కిట్ ఉంటుంది, సంచి. దాంట్లో విలువైనటువంటి పుస్తకాలు, ప్రాచీన సాహిత్యం గురించి, పద్యం గురించి, ఛందస్సు గురించి ఉన్నటువంటి పుస్తకాలు ఉంటాయి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు, ఇంకొక రెండవది ఏంటంటే 25 మందికి పిలిస్తే వాళ్ళు వచ్చి వాళ్ళు ఫోటో దిగడంతో పాటుగా 25 మంది గ్రూప్ ఫోటో ఉంటుంది. 25 మందికి గ్రూప్ ఫోటో ఉంటుంది. కాబట్టి ఆ పృచ్ఛకులు ఇది గమనించాలి. ముందుగా సమస్య ప్రాశ్నికులు అయ్యా, చిన్న అంతరాయానికి చింతిస్తూ ఉన్నాం. ఈలోపు వీసీ గారు వచ్చేలోపు ఎవరైతే దూర ప్రాంతంలో ప్రాశ్నికులు వెళ్ళవలసిన వాళ్ళు ఉంటారో వారికి సన్మానం ఉంటుంది. ముందు సమస్య ప్రాశ్నికులలో శ్రీ బిత్తిని జీడిగంటి శ్రీనివాసమూర్తి గారు, సమస్య సరే ఉండని మన వాళ్ళు ఆపండి. బత్తిని అశోక్ గారు, టిక్ టిక్ బత్తిని అశోక్ గారు, బత్తిని అశోక్ గారు, పల్లేరు వీరస్వామి గారు, 5 ఉన్నాయి దానిలోకెళ్ళే చూస్తున్నా సార్ చూస్తున్నా. మంచినీళ్ళ సరస్వతి గారు, శ్రీమతి వేలేటి శైలజ గారు, అశోక్ గారు చేయండి. దర్శనం వెంకటరమణ శర్మ గారిని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దర్శనం వెంకటరమణ శర్మ గారు మరియు ఉదయమరి కృష్ణమూర్తి గారు సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిన ప్రాశ్నికుల సన్మాన కార్యక్రమంలో, అదేవిధంగా కాకతీయ విశ్వవిద్యాలయం శాఖాధిపతి శ్రీ చిర్రా లింగయ్య గారు, అయ్యా మామిడి లింగయ్య గారు, అశోక్ గారు, అధ్యాపకులు శ్రీ కర్రె సదాశివ్ గారు. ఏమవుతుంది మీరు మాచవోలు సరస్వతి గారు తర్వాత రెడీగా ఉండాలి. మంచినీళ్ళ సరస్వతి గారు, అమ్మ రైట్ సార్. తర్వాత భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారు రెడీగా ఉండాలి. సరస్వతి అయిపోయింది. అశోక్ ఇక్కడ చంద్రశేఖర్ దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మనము ఈ సన్మాన కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుందాము. మీ అందరికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది కనుక మరి మీరు కూడా ఈ సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీరు కూడా సహకరించవలసి ఉంటుంది. ఎవరు కూడా అవధాని గారికి ప్రత్యేకంగా మీరు ఇప్పుడు ఎవరు చేయకూడదు. అవధాని గారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మీరు మీ అభిమానాన్ని చాటుకోవడానికి మీరు తర్వాత ఇచ్చేసి వారిని సన్మానం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడైతే మీరు అవధాని గారికి ఎవరు కూడా చేయకూడదని ప్రార్థిస్తున్నాము. సన్మానం పొందిన వాళ్ళు కూడా ఎవరు వెళ్ళకూడదమ్మా, అందరూ ఉండాలి. గ్రంథాలయ సంస్థ తెలంగాణ చైర్మన్ గారు రియాజ్ గారు,
మరియు దర్శనం వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తర్వాత చంద్రశేఖర్ జయరాజు జయరాజ్ లాస్ట్ టైం నెక్స్ట్ చిన్నమనే జయవీర్ రాజు గారు, చంద్రశేఖర శర్మ గారు, భోగయ్య గారు, చంద్రశేఖర శర్మ గారు, మళ్ళీ 5 డాక్టర్ మడత భాస్కర్, సిహెచ్వి శేషాచారి గారు. వరుస వెళ్తాం సార్, రండి మీరు కూర్చోండి. అయ్యా డాక్టర్ మడత భాస్కర్ గారు, సిహెచ్వి శేషాచారి గారు, గడ్డం లక్ష్మయ్య గారు, పొర్ల వేణుగోపాలాచారి గారు. డాక్టర్ మడత భాస్కర్, సిహెచ్వి శేషాచారి, గడ్డం లక్ష్మయ్య గారు, శ్రీ పొర్ల వేణుగోపాలరావు గారు, పొర్ల వేణుగోపాలరావు గారు, శ్రీమతి వి యనమండ్ర వరలక్ష్మి గారు. టిక్ చేయాలి ఇవన్నీ ఇక్కడ నుంచి. అలా వచ్చి ఇట్లా రావాలండి, బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. 5 యనమండ్ర వరలక్ష్మి గారు. తర్వాత 5 రెడీగా ఉండాలి. శ్రీమతి వేలేటి శైలజ గారు. అయిపోయింది. శ్రీమతి అడ్డగూడి ఉమాదేవి గారు. కాటేపల్లి అయిపోయింది. మళ్ళీ 5 జీడికంటి శ్రీనివాసమూర్తి గారు రెడీగా ఉండాలి. అక్కెర సదానందాచారి గారు, శ్రీ ఎన్విఎన్ చారి గారు, శ్రీ పల్లేరు వీరస్వామి గారు. మిగిలినాయి అంతేనే, మొత్తం సమస్య అయిపోతుంది. మనమే ఉన్నాయి. శ్రీనివాసమూర్తి గారు, అక్కెర సదానందాచారి గారు, శ్రీ ఎన్విఎన్ చారి గారు, శ్రీ పల్లేరు వీరస్వామి అయిపోయింది. అష్టకాల విద్యాచరణ అయిపోయింది. శ్రీ పంతుల విట్టుబాబు అయిపోయింది. తాడూరి మోహనాచారి గారు అయిపోయింది. శ్రీ తిరుక్కోవల్లూరు శ్రీహర్ష గారు, సమస్యా ప్రాశ్నికులు. పంతుల విట్టుబాబు గారు. అయ్యా రండి సార్. అందరూ ఒక కాషన్ వినండి. వేదిక మీద నుంచి అటువైపు నుంచి రండి. ఇటువైపు సన్మానం అయిన తర్వాత బ్యాగులు తీసుకొని వెళ్ళండి. అటువైపు నుంచి రండి, ఇటువైపు నుంచి వెళ్ళండి. 5 పిలుస్తారు. వెంటనే రండి. మీరు వెంటనే పిలవండి. 5 అయిపోయింది. శేషాచారి గారు వచ్చారా? రైట్. నెక్స్ట్ కూర్చుందాం. దత్తపతి స్టార్ట్ చేయాలి. ఎక్కడ దత్తపతి ఎక్కడ? అప్రస్తుతం లేదా? నెక్స్ట్ తర్వాత దత్తపది అంశం వారు రెడీగా ఉండాలి. సమస్యలు ఎవరైతే మిస్ అయ్యారో కరుణాసాగర్కి తెలియజేయండి. మీరేనా? చింతా రామకృష్ణారావు గారు సమస్య ప్రాశ్నికులు.
అడ్డగూడి ఇగోని అడ్డగూడు ఉమాదేవి గారు కూర్చున్నారా? టిక్ చేయి. అడ్డగూడు ఉమాదేవి. ఎవరిది లేదా ఇదే దత్తపది. అందరికీ కూడా ప్రాశ్నికులకు విజ్ఞప్తి, మీరు సన్మానము స్వీకరించి మళ్ళీ కూర్చోవలసిందిగా మనవి. అవధాని గారు ఇంతలో వీసీ గారు వచ్చే లోపు మనం ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. వారికి సన్మానం ఉంది. అదే చెప్తున్నా. తర్వాత దత్తపది 5 రావాలండి. కుడివైపు నుండి రండి. దత్తపది ఎల్లంభట్ల నాగయ్య గారు, శ్రీ మాడుగుల మురళీధర్ గారు, శ్రీమతి ముదిగొండ రమాదేవి గారు, శ్రీ వరుకూలు లక్ష్మయ్య గారు, శ్రీమతి మాడిశెట్టి రమాదేవి గారు. ఎల్లంభట్ల నాగయ్య గారు, మాడుగుల మురళీధర శర్మ గారు. మొదట 5 అంతేగా. హలో వర్ణన ప్రాశ్నికులు, దత్తపది ప్రాశ్నికులు. తర్వాత 5 రెడీగా ఉండాలి. కాలువ రాజయ్య గారు, జనమంచి ఫణీంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి నల్ల ప్రభావతీదేవి గారు, శ్రీమతి చీదెల్ల సీతాలక్ష్మి గారు, శ్రీమతి తక్కెళ్ళపల్లి స్వామి గారు, తక్కెళ్ళపల్లి స్వాతి రెడీగా ఉండాలి. వర్ణన ప్రాశ్నికులు, దత్తపది ప్రాశ్నికులు 5 రెడీగా ఉండాలి. ఇందాక చెప్పిన పేర్లు మళ్ళీ ఒక్కసారి. మాచవోలు తీసినావా? కాలువ రాజయ్య గారు, శ్రీ జనమంచి ఫణీంద్ర ప్రసాద్ గారు, శ్రీమతి నల్లా ప్రభావతీదేవి గారు, శ్రీమతి చీదెల్ల సీతాలక్ష్మి గారు, శ్రీమతి తక్కెళ్ళపల్లి స్వాతి గారు. దత్తపది శ్రీ పానుగంటి రామ్మూర్తి గారు. ఇక్కడ చేయండి. చెప్తున్నా సార్. అమ్మ, తీసుకున్నటువంటి వాళ్ళు వేదిక నుండి చక్కగా ఇటు ఎడమవైపు నుండి వెళ్ళాలి. కుడివైపు నుండి వచ్చి ఎడమవైపు వెళ్ళాలి. మీ అందరికీ కూడా చక్కని నెక్స్ట్ శ్రీమతి నల్లా నెక్స్ట్ రెడీగా ఉండాలి. శ్రీమతి నల్లా మాధవి గారు, శ్రీ తోకల నరహరి గారు, శ్రీ ఆకారపు భుజేంద్రాచారి గారు, శ్రీ తాడిచెర్ల రవి గారు, శ్రీ గొట్టె రమేష్ గారు రెడీగా ఉండాలి. ఇలా అమరవాది రాజశేఖర శర్మ గారు రాలేదు, వారిని నేను తీసుకెళ్తాను. తీసుకోండి.
ఇందులో అమరావతి రాజశేఖర సార్ పిక్ చేయండి, అది సార్ పోయిందట, వేరే సార్ పిక్ చేసేయండి. అమరావతి రాజశేఖర శర్మ గారు అంటే పిలుస్తున్నారు సార్. శ్రీ తోకల నరహరి గారు, తాడిచెర్ల రవి, గొట్టె రమేష్ గారు, ఉడుత సంపతరాజు గారు, శ్రీ నల్లగొండ సురేష్ గారు, శ్రీ పాతూరి రఘురామయ్య గారు రెడీగా ఉండాలి. పాతూరి రఘురామయ్య గారు, నల్లగొండ సురేష్ గారు, గోపాలరెడ్డి సార్ తీసుకున్నాడు. తాడిచెల్ల రవి, ఉడుత సంపతరాజు గారు, నల్లగొండ సురేష్ గారు, పాతూరి రఘురామయ్య గారు, గండికోట లింగేశ్వర శర్మ గారు. అయ్యా రావాలి తొందరగా. పిలుస్తున్నా. శ్రీమతి పబ్బా రాజేశ్వరి గారు, శ్రీ మంచి శ్రీనివాస గారు, మంచికట్ల శ్రీనివాస గారు, శ్రీమతి కలకుంట్ల అనిత గారు, దత్తపతి ప్రాశ్నికులంతా కూడా అయిపోయిందండి. తోకల నరహరి గారు, దత్తపది ప్రాశ్నికులు ఎవరైనా మిస్ అయితే కరుణాకర్ గారికి పేరు ఇవ్వండి. దత్తపది సమస్య ప్రాశ్నికులందరికీ కూడా సన్మానము చేసినట్లుగా భావిస్తున్నాము. ఇంకెవరైనా ఇందులో మిస్ అయితే అక్కెర కరుణాసాగర్ గారికి పేర్లు ఇవ్వండి. ఓకే తీసుకోండి. తర్వాత వర్ణన ప్రాశ్నికులు శ్రీమతి వేదాంతం శ్రీదేవి గారు, వర్ణన ప్రాశ్నికులు శ్రీమతి డాక్టర్ వేదాంతం శ్రీదేవి గారు, శ్రీమతి ఒక ఐదుగురు కానివ్వండి, ఆపండి ఒక్కటే. అయ్యా అందరూ ఎవ్వరు కూడా వేదిక ముందు ఉండదు, కూర్చోవాలి. గౌరవ వీసీ గారు ఇచ్చేశారు, అందరూ కూర్చోవలసిందిగా మనవి. హలో సార్, ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ బంద్ చేయండి కదా. ఒక 5 నిమిషాలు అవధాని గారికి 5 నిమిషాలు అవధాని గారికి సన్మానం అయితే మన కార్యక్రమం మిగతా నడిపించుకుందాం. మీరు మిగతా కూర్చోండి. లాస్ట్ వన్. హలో బాబు, మేడం కూర్చోండి. చేపూరి విజయ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మిగతా వాళ్ళు కూర్చోండి, మీరు కూర్చోండి. శతావధాన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి శ్రీరామ్ దంపతులు శ్రీ చేపూరి శ్రీరామ్, శ్రీమతి విజయ గారిని వేదిక మీదికి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈ సన్మానోత్సవ కార్యక్రమంలో గౌరవ కాకతీయ విశ్వవిద్యాలయ కులపతి శ్రీ ప్రతాప్ రెడ్డి గారు మరియు విశ్వవిద్యాలయ పాలకవర్గ సభ్యులు, తెలుగు శాఖ విభాగాధిపతులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ చేపూరు శ్రీరామ్ గారిని దర్శనం వెంకటరమణ శర్మ మరియు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు, మా ఇంతవరకు తీసుకువెళ్ళినటువంటి ప్రధాన భూమిక వహించిన శ్రీ కంది శంకరయ్య గారు గురువరేణ్యులు, సంచాలకులు, వారికి గురువు శిష్యులుగా
అనేక రకాలుగా వారిని ప్రోత్సహిస్తూ తెలంగాణ ప్రాంతంలో వరంగల్ నగరంలో ఒక మంచి శతావధానాన్ని తయారు చేసిన మహామాన్యులు గురువుగారు కంది శంకరయ్య గారు ఈ కార్యక్రమంలో ఈ లేదు ప్లీజ్ అన్న ఒక్క నిమిషమే ఈ శతావధాన కార్యక్రమంలో ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయంలో అలనాటి చదవాలి చదవాలి ఆ, చదివేయండి. ఎవరైతే ఉత్సవ తైత్రీయోపనిషత్ ఒక ఉపనిషత్తు ఉంటుంది. తొందరగా ఆదిత్య మరియు సాయి గణేష్ శర్మ ఇద్దరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తొందరగా సాయి గణేష్ శర్మ ఆది తోడు తోడు ఏకం కాకుండా తోడు తొందరగా ప్లీజ్ ఒకసారి ఫొటోస్గా వారికి అయ్యో శ్రీ అక్కెర కరుణాసాగర్ గారు చేపూరు శ్రీరామ్ గారి శతావధాన దిగ్విజయ మహోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అక్షర సన్మానాంజలిని ఇస్తారు. అయ్యా సార్ ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. అదేవిధంగా కాకతీయ పద్యవేదిక పక్షాన మన మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు అవధాన విద్యా వికాస పరిషత్ చైర్మన్గా వారు విధులు నిర్వహిస్తున్నటువంటి వారికి కాకతీయ పద్య కవితా వేదిక పక్షాన కాకతీయ విశ్వవిద్యాలయం వారు జీవన సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించుకున్న అందరి గట్టిగా ఒకసారి చప్పట్లతో మీరు కూర్చోండి. తెలుగు శాఖ విభాగాధిపతి శ్రీ మామిడి లింగయ్య గారు, వారి సిబ్బంది అధ్యాపకులు కర్రె సదాశివ్ గారు. సార్ కూర్చోండి. సౌండ్ ఆపన మైక్ ఆపన. జీవన సాఫల్య పురస్కారం కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవాల సందర్భంగా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ కాకతీయ పద్య కవితా వేదిక వరంగల్ వారి సంయుక్త నిర్వహణ శ్రీ శృంగేరి శారదాపీఠం వరంగల్ మరియు అవధాన విద్యా వికాస పరిషత్ ఆశీస్సులతో సత్కవి పౌరాణిక నాటకరత్న అవధాన భోజులు నిరతర అవధాన పద్య శిక్షణ కార్యనిరతులు శ్రీ మరుమాముల దత్తాత్రేయ శర్మ గారికి జీవన సాఫల్య పురస్కారం మరుమాములాన్వయామర శాఖి సత్ఫల ఫలిత సర్వారబ్ధ భవ్య కార్యక్రమానీక కరణోక్త నైపుణ్య పుణ్యకర్మైక సంపూత చరితాంధ్ర వసుమతీస్థల సకల జనపద పదగతి జృంభిత పద్యరాజ రాజమౌల్యన్న పూర్ణజాంపతి సుతదర్శనైక సంస్థుత ముదస్ర అస్రధారాఢ్య దేశభక్తామృత తత్వ జిజ్ఞాస కామల సత్వమూర్తి
మూర్తితవధాన పరిషత్ సమున్నత కృతి వివేక దత్తా పురస్కృతి నిగుణమా. సగౌరవంగా కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు విభాగము మరియు కాకతీయ పద్య కవితా వేదిక సంయుక్తంగా సమర్పించుకుంటున్న పురస్కారమును స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. అవధాన విద్యా విజయతే తరాం, అది వారి సూక్తి. అందరూ కూడా విజయతే తరాం అనండి. అవధాన విద్యా విజయతే తరాం. అవధాన విద్య విజేతరాం. అవధాన విద్య విజయతే తరాం. అవధాన విద్య విజయతే తరాం. అదేవిధంగా ఈ శతావధాన కార్యక్రమ నిర్వహణ ఎంతోమంది పద్య కవులను అవధానములకు దగ్గరగా తీసుకువచ్చిన మాన్యులు బ్రహ్మశ్రీ కంది శంకరయ్య గారికి కూడా మా కాకతీయ పద్య కవితా వేదిక పక్షాన వారికి జీవన సాఫల్య పురస్కారాన్ని స్వీకరించవలసిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారి శ్రీహర్ష తిరుక్కోవల్లూరు శ్రీహర్ష గారు అష్టావధాని, భావి శతావధాన్ని ఈ జీవన సాఫల్య పురస్కారానికి సంబంధించిన సన్మాన పత్రాన్ని పఠించవలసిందిగా కోరుతున్నాం. కంది సువంశ సత్కవి శంకరాభరణ విరించి కంది సువంశ సత్కవి శంకరాభరణ విరించి పద్య విన్యాసమించి అవధాన కళ్ళనెప్పుడు వ్యవధానములు లేక, అవధాన కళ్ళనెప్పుడు వ్యవధానములు లేక సవరించి పోషించి సత్కరించి తెలుగు భారతికెప్పుడు వెల్గు పద్యముతో మంగళారతులెత్తు జంగముండు. తెలుగు భారతికెప్పుడు వెల్గు పద్యముతో మంగళారతులెత్తు జంగముండు. శాంతి కాముకుడౌర సత్వ సంపన్నుడి శంకరాఖ్యును తింప సాహసమ్మె. సరియవరు మీకు పృచ్ఛక చక్రవర్తి, మేరు సమమంట మీరుంట నోరు గంట, మేరు సమమంట మీరు ఉంట ఓరు గంట. పద్యగంధములర్పించి స్వాగతించి గురుని పద్యవశంకరుగోతు నేను. ధన్యవాదాలు. ఇప్పుడు అమ్మ అందరూ కాస్త ఇష్టము. ఇప్పుడు శ్రీరామ్ దంపతులు మరియు వేదిక పక్షాన ఒక చిన్న వేద ఆశీర్వచనం ఉపనిషత్తు తొందరగా. అయ్యా, అతిథులందరూ ఒక్కసారి కూర్చోవలసిందిగా మనవి. అతిథులు ఎవరి స్థానంలో వారు కూర్చోవలసిందిగా. ఇస్తాను ఒక్క నిమిషం. ఫోటో మైక్ బట్ ఒక్క నిమిషం. వేద ఆశీర్వచనం ఏది? చెప్పినా ఉన్నదే చెప్పిండు ఆల్రెడీ చెప్పిండు. డబల్ చెప్పకండి. ఒక చిన్న ఆశీర్వచనం.
చూసుకోండి మెయిన్ అది పేరేమద్దు తగి పెట్టుకోవాలి కదా ఓం మేధాదేవీ దుషమానాన ఆగాత్ విశ్వాచే భద్రా సుమనస్యమానా త్వజా దుష్టానుతమానా దురుక్తాన్ బృహత్వదేమ విథతే సువీరా త్వజా దుష్టఋషిర్భవతి దేవి త్వజా బ్రహ్మా కతుశ్రీరుతత్వజా త్వజా దుష్టశ్చిత్రం విందతే వససానో దుషస్వద్రవిణో న మేధే మేధాం మ ఇంద్రో దధాతు మేధాం దేవీ సరస్వతి మేధాం మే అశ్వినా వుభావా ధత్తాం పుష్కరస్వజా అప్సరాసు చయా మేధా గంధర్వేషు చ జన్మనః దైవీం మేధా సరస్వతి సామ ఆం మేధాసురభిర్చుషతాకి స్వాహా ఆమా ఆం మేధాసురభిర్విశ్వరూపా హిరణ్యవర్ణా జగతి జగమ్యా ఊర్జస్వతి పయసా పిన్వమానా సామ ఆం మేధాసు ప్రతీకాదుషంతాం మయి మేధాం మయి ప్రజాం మయ్యగ్నిస్తేజో దధాతు మయి మేధాం మయి ప్రజాం మయీంద్ర ఇంద్రియం దధాతు మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో భ్రాజో దధాతు సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శ్రీ శతావధాని శ్రీరాము గారికి శ్రీరామ్ దంపతులకి ఒక కంకణధారణ చేస్తూ ఉన్నారు పూర్వ తెలుగు అధ్యాపకులు వారు కుమారుడు. ఈ సందర్భంగా చక్కని కంకణధారణ చేస్తూ ఉన్నారు. జయోస్తు శ్రీరామ్. శ్రీరాము గారికి అందరూ ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఇప్పుడు దూరం నుండి ముఖ్య అతిథిగా వచ్చేసిన జంజాల సుబ్బలక్ష్మి గారు అప్రస్తుతం చేసిన వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. జంజాల సుబ్బలక్ష్మి గారు. సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. దాసరి జంజాల సుబ్బలక్ష్మి గారు, డాక్టర్ జంజాల సుబ్బలక్ష్మి గారు. సార్ ఒక్క నిమిషం ఆగండి. రంగరాజు పద్మజ గారు. అమ్మ కూర్చోండి మీరు కూడా. ఒక్కొక్క రెడీగా ఉంటాను, బాగా రెడీగా ఉండమని చెప్తున్నారు. వారిని రెడీగా ఉండమన్నా. డాక్టర్ సుబ్బలక్ష్మి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. డాక్టర్ సుబ్బలక్ష్మి గారిని. అమ్మ ఇట్రా మేడం, ఇట్రా. ఈ అమ్మ ప్రసంగాన్ని నిర్వహించి చాలా అద్భుతంగా అవధాన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినటువంటి సుబ్బలక్ష్మి గారికి ధన్యవాదాలు. వారికి ప్రశంసాపూర్వకంగా మా కాకతీయ పద్యవేదిక పక్షాన కొండా యాదగిరి గారు, అక్కెర కరుణాసాగర్ గారు చక్కని సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఈ మైకి జీడిగండి శ్రీనివాసమూర్తి గారు. పిలుస్తున్నాను.
శతావధాన కార్యక్రమంలో అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో అప్రస్తుత ప్రసంగం చేసి అవధాని గారిని మున్ముందుకు తీసుకువెళ్ళి శతావధాన దిగ్విజయం చేసినటువంటి యొక్క సుబ్బలక్ష్మి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో, లైవ్ నడుస్తుంది. స్టేజ్ మీద గందరగోళం ఉండకూడదు. లైవ్ నడుస్తుంది, ఇంత గందరగోళం ఉండకూడదు. ఎవరినైతే పిలుస్తారో ఫస్ట్ సన్మానాలు పూర్తి చేసి ఆ తర్వాత తీరిగ్గా మనం వేరే చాలా ఉన్నాయి సార్ ఇంకా చెప్పేది. ఈ ఎంతో దూరం నుండి ఈ కార్యక్రమానికి వచ్చేసిన శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారిని మరియు ఉదయమరి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనవి శ్రీ మరుమాముల వెంకటరమణ శర్మ గారిని ఉదయమరి కృష్ణమూర్తి గారు బాబాయ్ రండి. సారు సార్ ఇద్దరు, ఒక మూడు, ఇంకొక సార్ ఈ సార్ ఒక్క నిమిషం. సరే, వేద పఠనం కావించిన గణేష్. తర్వాత వర్ణన ప్రాశ్నిక శ్రీమతి వేదాంతం శ్రీదేవి గారు, శ్రీమతి రాపర్తి వందన గారు, శ్రీమతి మదగాని విజయలక్ష్మి గారు, శ్రీ ఎల్లంపట్ల శేషయ్య గారు, ఈ 3 రోజుల శతావధానంలో చక్కని భోజనాన్ని అందించినటువంటి హోటల్ గ్రీన్ లీఫ్ అనిల్ ఎంత చక్కగా మనందరికీ కూడా మంచి రుచికరమైన భోజనాన్ని అందించారు. వారికి సర్వదా ఈ వేదిక పక్షాన కృతజ్ఞతలు అందజేస్తున్నాం. శ్రీ ఎర్రోజు లక్ష్మణాచార్యులు గారు, శ్రీ కత్రోజు వెంకటేశ్వర్లు గారు, శ్రీ కదుగాయల చంద్రరావు గారు, శ్రీ సిద్దంకి బాబు గారు, శ్రీ దుప్పటి మొగిలి గారు,
శ్రీ జి వరప్రసాద్ గారు, శ్రీ ఎల్లంపట్ల విజయ్ కుమార్ గారు, శ్రీ కడుదల సోమన్న గారు, శ్రీ సోమ రామచంద్రన్ గారు, సారయ్య గారు, శ్రీ సారయ్య గారు, శ్రీ తంగళ్ళపల్లి ఆనందచారి గారు, అల్లె జ్యోతి గారు, శ్రీ కర్రె సదాశివ్ గారు, పాం భాస్కర్ గారు, పాం భాస్కర్ గారు, రైట్, ఆశో, ఓకే, శ్రీమతి పి పద్మలత గారు, ఓకే, తాటికొండ శ్రీదేవి గారు, తిరునగరి పద్మ గారు, రంగరాజు పద్మరాజు గారు, పద్మజ గారు, ఓకే, శ్రీమతి బోయినపల్లి రాధ గారు, శ్రీ ఓదెల్ గారు, పోలో శ్రీహరి గారు, శ్రీ జె ఉపేంద్ర గారు, జె ఉపేంద్ర గారు, ఎండి మాదార్ సాహెబ్ గారు, శ్రీ టిఆర్ శాస్త్రి గారు,
శ్రీమతి నెల్లుట్ల మాధవి గారు, శ్రీ కె రాజిరెడ్డి గారు, వనపర్తి గంగాధర్ గారు, అయిపోయినాయా ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయినాయా ఇంకేమైనా? ఇంకా ఆరుగురు ఉన్నారా? చెప్దాం, ఇంకొక ఆరుగురు మాత్రమే ఉన్నారు. గిరిధరాచారి పేరు ఎక్కడ సార్? మన ఇంకెన్ని ఉన్నాయి? ఇంకెన్ని అవసరం పడుతుంది?
సార్, భూపాలపల్లి జిల్లా నుంచి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులంతా కూడా దయచేసి స్టేజ్ దగ్గరికి రావాలి. మీరంతా కూడా ఒక గ్రూప్ ఫోటో. ఉంది సార్. కరెక్ట్ 100 పెట్టింది. కరెక్ట్ 100 పెట్టిన. మూలకు నిలిచిందమ్మా. శ్రీమతి కంది శాంతి గారు. సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే, ఏమంటో లేదు. దత్తపది ప్రాశ్నికులు గుంటి విష్ణుమూర్తి గారు, శంకరయ్య గారు మరియు తెలుగు శాఖ పక్షాన సదాశివ గారు, చిర్రారాజు గారు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. గుంటి విష్ణుమూర్తి గారు కూర్చున్నారా? అయ్యా మేడం, బాబు అది ఎవరికి కట్టినా ఉంచు, ఎవరికి లేదు సార్, ఆగండి. సార్కి గుంటి విష్ణుమూర్తి గారు, ఇంకా మన ప్రాశ్నికులలో కాకతీయ పద్యవేదిక పక్షాన సార్ మీది అయిపోయింది. పాము భాస్కర్ గారు. మేడం జరగండి. కుమారి జి లక్ష్మి, కుమారి ఇందూర్ ఐశ్వర్య, కుమార్ బంగారి తరుణ్, ముదిగొండ మౌనిక, షణ్ముఖి, హలో, ఈ నలుగురికి సర్టిఫికెట్స్ పుస్తకాలు ప్రదానం చేయండి. ఏయ్ మన పిల్లలకి అడ్వాన్స్ అందరూ అయిపోయింది. సార్ అక్కర కర్ణ ప్రభాకర్ అన్న ప్రభాకర్ గారు, కరుణాసాగర్ గారు, వీళ్ళంతా టీం వెంట ఉండి మరి దీన్ని దిగ్విజయం చే. ప్రభాకర్ సార్ ఒక్క నిమిషం, మీ గానం ఇన్లే ఇవాళ పొరపాటైంది. ఇక్కడ రండి ప్రభాకర్ అన్న, ఇక్కడ రా, ఒక పాట పాడాలరా. దా
రంగారావు గారు, రంగారావు గారు రండి. తరుణ్ మీరు అందరు రండి. సార్ కాసర్ల రంగారావు గారు, ఆకునూరి మల్లయ్య గారు, పీజీ విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఆకునూరి మల్లయ్య గారు, కుమారి గోన్లే లక్ష్మి, కుమారి ఐశ్వర్య, ఇందూరు ఐశ్వర్య, బంగారి తరుణ్, చిన్నడా హలో ఉత్తలే హలో అయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సరస్వతి మూర్తులు, సరస్వతి పుత్రులు. వీళ్ళందరికంటే ఇంకొక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయనే శివుడు. ఓం నమ శివాయ. ఆయనే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంటు. ప్రమదుల హలో అదే కానీ ప్రమదులందరూ పాడ పనిగన్నంబులు ఆడ పార్వతీ ప్రముఖుల్ పరిగిసయ్యని చూడ కాల్గజ్జ కవలించెనన్నా త్రయంబకుడు కీల్గంటు విదిలించె మిన్నుల్ గ్రక్కగా. ప్రమదులందరూ పాడ పనిగన్నంబులు ఆడ పార్వతీ ప్రముఖుల్ పరిగిసయ్యని చూడ కాల్గజ్జ కదలించెనన్నా త్రయంబకుడు కీల్గంచు విదిలించె మిన్నుల్ గ్రక్కగా. ఒక పాదన పార్వతీ ప్రముఖుల్ పరిగి మాడుగుల పడాలనా ఇది పోతుంది. అవధాని కోరిక మేరకు మళ్ళా పాడిందే పాట పోతుందన్న ఒక పోతుంది, ఛార్జింగ్ అయిపోతుంది. అయ్యా ఉన్నదా సర్టిఫికేట్ అంటే తీసుకున్నప్పుడు కానీ ఇచ్చేసి తీసుకుంటే ఎవరికి కావాలంటే ఇచ్చేసి మీరు ఒకటి తీసుకోండి, నాది కూడా ఒకటి దగ్గర పెట్టుకో. మీది ఒకటి దగ్గర అయిపోయింది ఇంతే. నాదే ఇది నాదే, అయిపోయింది. ఉన్నదే ఒకటి. దుప్పటి మొగిలి గారు ఉన్నారా? దుప్పటి మొగిలి గారు, ఎల్లంబట్ల విజయ్ కుమార్ గారు, సర్టిఫికెట్లే ఓడీలు.
ఈ కార్యక్రమంలో అక్కెర కరుణాసాగర్ పక్షాన ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. గోపాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, తర్వాత రండి ఒకసారి పైకి రండి. గోపాల్ రెడ్డి గారు వారు చాలా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఈ సాహితీ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చి కరుణాసాగర్ వెంట పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, వారిని సతీష్, ఇంకా కొన్ని నాకు పేర్లు తెలియదు, అందరినీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎంతోమంది వదాన్యులు, ముఖ్యంగా ఈ కార్యక్రమం ఆశాంత నిర్వహణలో శ్రీ ముదుగొండ రమాదేవి గారు వారి పక్షాన ఎంతోమంది ఈ కార్యక్రమానికి విచ్చేశారు. కేవలం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా సాహితీ యజ్ఞంలో పాల్గొనే ఒక సదవకాశాన్ని శ్రీరాము గారు కల్పిస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఎంతోమంది కృతకృత్యులయ్యారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా వేదిక పక్షాన కాకతీయ స్వర్ణోత్సవాల సందర్భంగా జరిగిన శతావధాన యజ్ఞంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి ఈ విశ్వవిద్యాలయ స్టాఫు మరియు ఈ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఎంఏ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు. ఈ కార్యక్రమంలో భోజన సౌకర్యాలు కల్పించి ప్రతి పనిలో మాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు అందిస్తున్నాం. ఎవరికైనా ఏదైనా ఒక్క చిన్న సమస్య ఉన్నా వారు క్షమాగుణంతో అనిలు ఇక చూడండి, కాకతీయ విశ్వవిద్యాలయం మనకి భోజనాన్ని అందించడంలో వారు తమ సొంత ఇంటిలో అందరికీ చూస్తూ సౌకర్యాన్ని కల్పించి మంచి రుచికరమైన భోజనాన్ని అనిల్ గారిని ఒక్కసారి మా సెనెట్ మెంబర్ చిర్రా రాజు గారు మరియు తెలుగు శాఖాధిపతి శ్రీ లింగమూర్తి గారు శాలువాతో వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరికి ఓడి సౌకర్యం ఇచ్చే సర్టిఫికెట్. ఈ కార్యక్రమంలో మొదటి నుండి మాకు చేయూతనిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఆర్యవైశ్య సంఘం నుండి మహేష్ అన్న గారు, అదేవిధంగా ఆంధ్రజ్యోతి పత్రిక నుండి శ్రీ నరేందర్ గారు, ప్రతి ఒక్కరూ ఐటీఐ గన్పూర్ నుండి వారు ముదిగొండ రమాదేవి పక్షాన ఎంతోమంది వచ్చారు. వేదాంతం శ్రీదేవి గారు, వేదాంత లక్ష్మి గారు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ సాహితీ యజ్ఞాన్ని పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా భావి శతావధాని శ్రీ తిరుక్కోవలు శ్రీహర్షి గారు ఆశువుగా ఒక పద్యంతో ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. రామ శతావధానమున రాజులుచున్న వదన్నులెందరో, రామ శతావధానమున రాజులుచున్న వదన్నుల సద్దామము కాకతీయ సభ దర్శనమిచ్చడి ముఖ్యులెందరో, దర్శనమిచ్చడి ముఖ్యులెందరో, భూమికలై చెంపగను పూర్ణ ఫలత్వము దక్కే, పూర్ణ ఫలము మిట దక్కే, సాక్షులే ధీమతులైన ప్రేక్షకులు, సాక్షులే ధీమతులైన ప్రేక్షకులు, తెలుగు వదానము వెల్గునీయడం, తెలుగు వదానము వెల్గనోయి శ్రీరామ శతావధానివై, శ్రీరామ శతావధానివై విరామ మెరుంగత సాగు, విరామ మెరుంగత సాగు. శుభమస్తు.
శతావధాన కార్యక్రమంలో అవధాని శ్రీరాము గారి యొక్క స్పందన, చేపూరి శ్రీరామ్ శతావధాన స్పందన. ఒక్క నిమిషం ఫోటో తర్వాత శతావధానం చిన్న మన కరెంటు పోవడం వల్ల కొద్దిగా అంతరాయం జరిగింది. అయినా కూడా మనందరం శ్రీరామ్ సార్ కనీసం మన కాకతీయ పంచవేదిక కార్యకర్తలమైన వారి స్పందన ఒక్కసారి మనం విందాం. ఒక్క 5 నిమిషాలు సహకరించండి. ముదిగొండ రమాదేవి గారు ఉన్నారా? మీరు ఉండాలి. మీరు అందరికీ శుభ సాయంకాల నమస్సులు. నిజానికి ఏం చెప్పాలో నాకు మాటలు రావట్లేదు. కొంతమంది కొన్ని నెలలు పనిచేస్తే ఇవాళ ఒక శతావధానం సక్సెస్ఫుల్గా నిర్వహించుకున్నాము. ఎంత గొప్ప సేవ చేశారంటే మా కాకతీయ పద్య కవితా వేదిక మిత్రులు, సభ్యులు అందరూ కూడా గత 6 నెలల నుంచి ప్రతి ఆదివారం వారు ఇంట్లో అన్ని పనులు వదులుకొని నా కోసం కేటాయించి ఎంతో గొప్ప త్యాగం చేసి ఇవాళ నన్ను అవధానిగా నిలబెట్టారు. నేను అవధానిగా నిలబెట్టడంలో నాకంటే ఎక్కువ కూడా కష్టపడి టెన్షన్ పెట్టుకుని మన మిత్రులందరూ కూడా, అయ్యా సోమబాబు శర్మ గారు నన్ను మాట్లాడమన్నారు, మీరు వింటండి. సోమబాబు శర్మ గారు నన్ను మాట్లాడమన్నారు, మీరు వింటండి. నన్ను మాట్లాడమన్నారు, మీరే వింటండి. ఎంత జీడిగడ్డి శ్రీనివాసమూర్తి గారి దగ్గర నుంచి, సదానందాచారి గారి దగ్గర నుంచి, పాము భాస్కర్, కొండా యాదగిరి, శ్రీహర్ష గారు, మిత్రులందరూ కూడా, మంచిగడ్డ శ్రీనివాస్ గారు, తంగళపల్లి ఆనందాచారి గారు, ఉమాదేవి మేడం, వాళ్ళందరూ కూడా, వందన, స్వాతి, విజయలక్ష్మి మేడం, వీళ్ళందరూ పేరు పేరున, కొందరు పేర్లు మర్చిపోతే పోవచ్చు, తిరునగర్ పద్మ గారు, ఇంకా వీళ్ళందరూ ఎంతోమంది, ఎంతో మన ప్రభాకర్ అన్న, సిద్ధంకి బాబు సారు, కొండా యాదగిరి అయిపోయింది, కందిశంకరయ్య గారు, ఎంతోమంది నా కోసం కష్టపడారు. అన్నపూర్ణ రమేశ్వరరాజు గారు, డిఓ గారు, వారంతా డిఓ గారు అయి కూడా చాలా సింపుల్గా వచ్చి కూర్చొని వారు మాకు సహకరించారు. ముఖ్యంగా మా గురువు గారు కందిశంకరయ్య గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, మేడమ్స్ మీరు అందరికీ కూడా, అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్సులు తెలియజేసుకుంటూ అందరికీ కృతజ్ఞతలు. సెలవు. జై శ్రీరామ్. మన కాకతీయ పద్య వేదిక సభ్యులు అందరూ రావాలి, ఇక్కడ ఫోటో తీసుకుందాం. రండి. సాగర్ గారు, రెడ్డి గారు, ప్రభాకర్ గారు, మీరు అందరూ, సతీష్ గారు, శ్రీహర్ష గారు, అక్కర కరుణాసాగర్ గారు, మంచిగడ్డ రామ్ గారు, విఘ్నేష్ సార్, అందరూ ఫోటో తీసుకుందాం. సార్, శేషయ్య సార్, అందరూ రండి, ఒక ఫోటో తీసుకుందాం. యశ్రాజ్ గారు మనకి కష్టపడి మనకు ఎదురు ఇచ్చారు, వారికి కూడా సన్మానం చేస్తుందాం. ముఖ్యంగా మా ముదిగొండ రమాదేవి మేడం, ముఖ్యంగా ముదిగొండ రమాదేవి మేడం, వారి టెన్షన్, వారు ఎంత టెన్షన్ పడ్డారంటే నా కార్యక్రమం గురించి వారే చేస్తున్నారు, టెన్షన్ పడ్డారు. వారి సహకారం మరవలేనిది. రమాదేవి గారు, మీకు, మీ వారికి, మీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారం.